రూపాయలు ఎంతో కొంత వస్తుంది కదా, వాళ్ళని ఎందుకు ఆగం చేయాలా? మనం ఎడ్యుకేట్ చేయలేమా? అలా చేయడానికి వీలు లేదని చెప్పలేమా? ఏం పద్ధతి ఇది? రైట్ వెంకటరెడ్డి గారు, ఏంటంటే ప్రజల్లో లేని వ్యతిరేకత ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇంతలోకే నిజంగా కూడా ప్రజలు ఇబ్బంది పడి ఎక్కడికక్కడే, ఇప్పుడు మామిడి తోటది నేను ఒక్కటి చెప్తున్నా, వారు దుర్గప్రసాద్ ఆన్సర్ ఇమ్మందాం. వెంకటరెడ్డి గారు మీరు అడిగితే ఆన్సర్ ఇచ్చాక మళ్ళీ మీరు చెప్తారు కానీ చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత లేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వేల మంది పోలీసులను పెట్టి చెక్ పోస్టులు పెట్టి రోడ్లన్నీ బ్లాక్ చేసి అక్కడ 100 కిలోమీటర్ రేడియేషన్ లో అందరినీ వైసీపీ నాయకుల్ని గృహ నిర్బంధం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి అక్కడికి వేల మంది ప్రజలు వచ్చారు అంటే ప్రజల్లో వ్యతిరేకత లేకుండా, వాళ్ళకి సమస్య లేకుండా వస్తారు అని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ ప్రజల యొక్క ఆలోచనని ఎంత ఈజీగా తీసుకుంటున్నారో, వాళ్ళు ప్రజా సమస్యని ఎంత ఈజీగా తీసుకొని, పైగా నష్టపోయిన రైతు అక్కడకు వెళ్తే కొనట్లేదని వాటికంటే పారపోసి అదే మేలు అని చెప్పేసి పారపోసి ప్రజలకు చూపిస్తే, ప్రభుత్వానికి చూపిస్తే అట్లన్నా జ్ఞానోదయం అయింది అన్న ఉద్దేశంతో రైతులు పారపోసిన వాళ్ళ మీద మీరు కొనకపోగా, వాళ్ళకి గిట్టుబాటు ధరకి ఇవ్వకపోగా, వాళ్ళని ఆదుకోకపోగా, తను పండించిన పంట పారపోస్తే అతని మీద కేసులు కడుతున్నారు. అంటే రివర్స్ పబ్లిసిటీ ఇస్తే వాళ్ళ ఆక్రందన తీరుతుందా? వాళ్ళకి బాధ లేకపోతే రోడ్ల మీదకి జనాలు వస్తారా? అలా మీరు అనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం? ఒకవేళ అలా అనుకోని భ్రమలో కనుక ఉంటే ప్రజల ఆగ్రహావేశానికి ఖచ్చితంగా గురవుతారు. పంట నష్టపోయిన వాడికి తెలుస్తుంది, పంట నష్టపోయిన వాడి బాధ వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని మీరు దాన్ని మసిపూసి మారేడుగాయ చేసి ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకుండా ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాకుండా ఉండాలంటే మీరు సమస్య లేకుండా చేయాలి. సమస్య లేకుండా చేయటం మానుకొని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే కేసులు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయలు పారపోస్తే కేసులు పెడతాం. అసలు ఎందుకండి అతనికి పారపోసే దుస్థితి ఎందుకు వస్తుంది? వేణుగోపాల్ గారు రియాక్ట్ అవుతారా? అసలు సమస్య లేకుండా చేస్తే వెంకటరెడ్డి గారు, సమస్య లేకుండా చేస్తే సమస్యల మీద మేమెందుకు స్పందించాల్సి ఉంటుంది? మీరు సమస్య లేకుండా చేసే ప్రభుత్వం అయితే ఇంత మేము చేయాల్సిన అవసరం లేదు కదా, మమ్మల్ని చూసి భయపడతారని చెప్తున్నారు. సరే, ఇప్పుడు సమస్య ఉంటే రావాలి, ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఏప్రిల్, మే, జూన్ సీజన్ అప్పుడు ఫ్యాక్టరీ తెచ్చి పలుపుకునే ఫ్యాక్టరీలో మే 15వ తేదీ వరకు ఫ్యాక్టరీలు తెరవకుండా ఉంటే మంత్రి వచ్చి, అచ్చెన్నాయుడు గారు వచ్చి కూర్చొని ఫ్యాక్టరీ అధికారులను, ఫ్యాక్టరీ యజమానులందరూ కూర్చోబెట్టి, మీరు గిట్టుబాటు ధర 8 రూపాయలు ఇవ్వండి, 12 రూపాయలు, మీరు 8 రూపాయలు అండి, మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి మేలోనే వచ్చి ఏదైతే అచ్చెన్నాయుడు గారు వచ్చి మొత్తం యజమాన్యంతో కూర్చొని చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు పలుపు మామిడి పంట కొంత ఉన్నారు. అంటే ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, మే 15వ తేదీ వరకు ఫ్యాక్టరీ శుద్ధంగా తెరవలేదు. దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యాక్టరీ కూడా ఉంది, పిఎల్ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ అతను కూడా ఉంది. అందరికి పిలిచి చెప్పడం జరిగింది, వాళ్ళు 8 రూపీస్ ఇస్తే మీద 4 రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తామని చెప్పి 260 కోట్లు కూడా మనం శాంక్షన్ జరిగింది. అంటే అచ్చెన్నాయుడు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు వచ్చారా? అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే 2 నెలల ముందు వచ్చాడా? అంటే వీళ్ళు వచ్చిన తర్వాత రైతుల బాధ్యత ఇండియా కూటమికి తెలిసిందా? అంతకుముందు తెలియదా? 5 సంవత్సరాల్లో ఏ రోజైనా మీరు 1 రూపాయి సబ్సిడీ ఇచ్చారా మామిడి రైతులకి? ఇస్తామని 2021లో 23లో కూడా చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికి ఇన్ఛార్జ్ అనమాట, అన్ని ఫ్యాక్టరీలకి ఆయన లీడ్ చేస్తూ మళ్ళీ ముడిచేసి చూపించారు వాళ్ళకి. వీళ్ళు మాట్లాడుతారు, మా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మేము, మాకు పూర్తి డీటెయిల్ తెలుసు, పూర్తి క్లారిటీ తెలుసు. అంటే జూను, మే, ఏప్రిల్ సీజన్ అయిపోయిన తర్వాత ఈయన జూలై 7వ తేదీ వచ్చి జూలై లాస్ట్ లో వచ్చి జూలైలో వచ్చి ధర్నా చేస్తే అప్పుడు రైతుల్ని ఓదార్స్తాడా? అంటే ఇది రాజకీయం కాదా? ప్రతి కాయి కొనాలి,
ప్రతి కాయి కొనాలి, మీరు 8 రూపాయలు ఇండి 4 రూపాయలు మేము ఇస్తామన్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఇన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రం పట్టించుకొని ముందస్తుగా వచ్చి మంత్రి వచ్చి మాట్లాడే యజమాన్యంతో చేస్తే మీరు రాజకీయంగా కాకపోతే ఇంకేంటి? సీజన్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఓదార్చేది రైతుల్ని. సీజన్ అయిపోయింది, ఇంకుండే 10% 5% ఉండే పంట. ఇప్పుడు వచ్చి మీరు ఓదార్చేది అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసేసిన తర్వాత మీరు వచ్చి రాజకీయం చేస్తున్నారు. అదే విధంగా మొన్న పోయి రౌడీల్ని గూండాల్ని పరామర్శించాడు. అంటే పోలీసు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని పోయి ఓదార్స్తాడు, రౌడీల్ని గూండాల్ని. మహిళలు పోయి అమ్మనాభూతులు తిట్టేశాడు మాజీ ఎమ్మెల్యే. వీళ్ళు మళ్ళీ న్యాయం మాట్లాడతారు, ఎన్డీఏ కుటుంబంపై అన్యాయం చేస్తామని చెప్పి. మీరు చెప్పాలనుకుంటే ఒక్క మాటలో చెప్పండి, కృష్ణ దగ్గర మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చూశారు రాష్ట్ర ప్రజలు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం దానికంటే ఆన్సర్ ఇవ్వండి. లాండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేశారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏ విధంగా మాట్లాడారు, రైతుల్ని కానీ ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నారు, రాష్ట్ర ప్రజలు చూసే 11 సీట్లు వేణుగోపాల్ గారు చేయాలి. ప్రజల గోడు వినండి, మీరు అధికారంలో ఉన్నారు, ప్రజల 11 సీట్లు ఇచ్చారు మీకు. ఇంకా మీరు మహిళలు ఇట్టే మాట్లాడుతుంటారా? రౌడీని గుండా సపోర్ట్ చేస్తారా? ప్రతి దాన్ని రాజకీయం చేసుకుంటూ పోతారా? రైతులు గౌరవమని ఏడుస్తుంటే వాళ్ళు ఓదారిచ్చి వాళ్ళకి 260 కోట్లు శాంక్షన్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న క్యాబినెట్ లో వీళ్ళు ఏమి చేయలేదంటే ఎన్డీ కూటమి. ఒక నిమిషం వేరే కృష్ణ గారు, ఒక నిమిషం వేణుగోపాల్ గారు ఒక నిమిషం ఇవ్వండి. వెంకటేశ్వర గారు ఒక ఆన్సర్ ఇస్తే మళ్ళీ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎస్ చెప్పండి. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి, జూన్ 15 మే 15 వరకు సీజన్ ఉంటది, కొనాలని చెప్తున్నారు. మే 15 వరకు కాదు, ఇప్పటి వరకు స్టిల్ నౌ ఈ రోజు వరకు రైతులకి మద్దతు ధర అందలేదు, కొన్న వాటికి బిల్లులు చెల్లించలేదు. ప్రకటించిన ప్రతి ఒక్క ఆధార్ కార్డు వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని 400 మంది అధికారులు పెట్టి 400 మంది అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, విఆర్ఓలు, అదేవిధంగా విఎల్ఏలు, ఇంకా మంది 400 మంది అధికారులు కూర్చోబెట్టి ఫ్యాక్టరీల దగ్గర ప్రతి టన్ను లెక్క చేసుకొని వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని జరుగుతుంది. ఊరికే టీవీలో ముందు వచ్చి ఆరోపణ చేసి బురదలేస్తారు, దాన్ని కడుక్కోమంటారు. పాల్పడే పరిస్థితి వస్తుందనే వాళ్ళు ఒక మామిడి పంట అక్కడికి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు రావట్లేదని మామిడి రైతులకి ఈ విషయాలు చెప్పండి సార్, చెప్పండి. ఊరికే ఎందుకు బురదల కార్యక్రమం తప్ప మీరు 5 సంవత్సరాలు ఒక్క రూపాయి మామిడి రైతులకు సబ్సిడీ ఇచ్చారా? వేణుగోపాల్ గారు చూపించారు. కోట్లు ఇస్తే మీకు బ్యాంక్ అకౌంట్ కూడా చూపిస్తాము, చూపిస్తాము బ్యాంక్ అకౌంట్ లో. ఒక్క నిమిషం మీరంటే సబ్సిడీ ఇచ్చారా మీరున్న కాలంలో వెంకటేశ్వర రెడ్డి గారు? రైట్, మళ్ళీ వస్తాను. అట్లా కాదు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంది కదా, 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనమని చెప్పండి. వాళ్ళ నాయకుడే కదా, ప్రభుత్వం ఏమైనా వద్దంటుందా? కొనమనండి. రాష్ట్రంలో ఉండే మామిడి పంటంతా కొనమని చెప్పండి. 20 రూపాయలతో 30 రూపాయలతో కొనమండి. మరి 2 రూపాయలు 3 రూపాయలతో ఎందుకు కొంటున్నాడు ఆయన? ఎందుకు కొంటున్నాడు 2 రూపాయలు 3 రూపాయలతో? వేణుగోపాల్ గారు ఒక నిమిషం ఆన్సర్ ఇవ్వండి. వేణుగోపాల్ గారు ఎస్, ఇప్పుడు మీరు అధికారులు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ సబ్సిడీ ఇచ్చారని అడుగుతారు, ఒకటి దానికి చెప్పండి ఆన్సర్. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్ కాదండి, ఇంతవరకు 1 రూపాయి సబ్సిడీ రైతులకు అందలేదు. ఒకటి, ఇంకొకటి 260 కోట్లు శాంక్షన్ చేశారు. బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ అన్ని తీసుకున్నారు. అకౌంట్ లో కూడా పడతా వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎవరు ఇచ్చే పంట వాళ్ళకందరికీ పడతా వస్తుంది. కావాలంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే కూడా ఇస్తాం. ఊరికే ఆరోపణ చేసేది కాదు. జూన్ పంటంతా అయిపోయింది, జూలైలో వచ్చి ధర్నా చేయడం ఏంటండి? నవ్వుతా అన్నారు రాష్ట్ర ప్రజలు, రైతులు. జూలైలో వచ్చిందండి ధర్నా చేసేది, ఓదార్చేది ఏంటండి? ఏప్రిల్, మే, జూన్ సీజన్ అయిపోయిన తర్వాత మీరు రావడం ఏంది? ఏంది సార్ ఈ దౌర్జన్యం? ఏంది సార్ డిబేట్ లో ఈ దౌర్జన్యం? ఏంది సార్ ప్రజల ఎట్లాగూ దౌర్జన్యం చేస్తున్నారు? అబద్ధాలు చెప్తాను, రాజకీయాలు చేస్తాను, ఏం మాట్లాడతారు మీతో?
మీరు ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటే చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన అడిగిన దానికి క్లారిటీగా మీరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, ఇప్పుడు మేము ఇంత ఇచ్చామని చెప్తున్నారు, దానికి ఆన్సర్ చెప్పండి. తర్వాత వేరే గెస్ట్లకు వెళ్ళాలి కదా, ఇదే సరిపోతుంది. ఇప్పుడు మేము కావాలంటే డీటెయిల్స్ చూపిస్తాము, అకౌంట్లు చూపిస్తాము అని చెప్పడం కాదు సార్. ఆయన చూపిస్తామని చెప్తున్నారు కానీ చూపించట్లా. మీకు అది అర్థం అవ్వట్లా. మీకు ఇంకొక విషయం ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఎన్ని రోజులు అయింది? క్యాబినెట్ మీటింగ్ లో 260 కోట్లు శాంక్షన్ చేశారా లేదా? ప్రతి అకౌంట్ లో వేయమని చెప్పి ఆధార్ కార్డులు, పాస్బుక్లు తీసుకున్నారు. ఏదైతే ఏప్రిల్ నుంచి ఏదైతే రైతులు ఇస్తున్నారో వాళ్ళ అకౌంట్ అంతా డేటా తీసుకొని వెరిఫై చేసి తీసుకున్న పంట అంతా రోడ్ల మీద రోడ్ల పాలై. మీరు 5 సంవత్సరాలు ఎంత ఇచ్చారంటే, మీరు 5 సంవత్సరాలు మామిడి రైతులకు ఎంత ఇచ్చారు సబ్సిడీ చెప్పండి? 2,000 కోట్లు ఇచ్చారు. ఎవరు 3 నెలల నుంచి జరుగుతుంది. 3 నెలల నుంచి ఇప్పుడు నేను నిద్రలేసారు మీరు. 3 నెలల నుంచి జరుగుతా ఉంటే రౌడీల్ని, గూండాల్ని, మహిళని అవమానించే వాళ్ళని వాళ్ళంతా ఓదార్చి ఆ తర్వాత ఇప్పుడు రైతులు ఓదార్చడానికి వచ్చాడా మీ నాయకుడు? ఇప్పటికీ రౌడీల్ని, గూండాల్ని, అదే విధంగా మహిళలపై ఏదైతే హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళంతా ఓదార్చి అయిపోయింది. ఇంకా ఓదార్చేదానికి రైతులు మిగిలినారు కాబట్టి ఏదైతే సీజన్ అంతా అయిపోయిందో ఇప్పుడు వచ్చి రైతులు ఓదార్చడానికి వచ్చాడు జూలైలో. ప్రజలను మీరు రోడ్ల మీద పెట్టి కృష్ణాందేలి గారు చట్ట వ్యతిరేకమైన ఒక్క నిమిషం సార్. కృష్ణాందేలి గారు చెప్పండి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున ఎంత పెద్దగా గొంతేసుకొని అరిచినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు, అవాస్తవాలు వాస్తవాలు కావు. మీరు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీ